ఇప్పుడు దీప్తి సునైనా ఉంది. దీప్తి సునైని పచ్చి బూతులు తిట్టిన నాన్ వేసిన అలెక్య చిట్టి పికిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ఎందుకు తిట్టలేదు? పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తాను. నేను చూస్తే తల్లి వీడియోలో ఇలా చూపించాక ఇంకా నీకు రాకమని చెప్తాను ఎరికింద అంటే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి క్షమించండి వాళ్ళ తరఫున నేను క్షమాపణ నన్ను ఎలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో బెట్టింగ్ వాళ్ళు కూడా క్షమించండి, వాళ్ళు కూడా బెట్టింగ్ అతను చేశారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కంటెంట్ వచ్చేసి అలెక్య చిట్టి పికిల్స్ గురించి కానే కాదు, కానీ మ్యాటర్ అంతా అలెక్య చిట్టి పికిల్స్ చుట్టే తిరుగుతుంది. అసలు అలెక్య చిట్టి పికిల్స్ సో తప్పు చేశారు, క్షమించమన్నారు, విపరీతంగా ఏడ్చారు. సో వాళ్ళని సారీ చెప్పారు కాబట్టి చాలామంది ఎవరైతే మనందరం సోషల్ మీడియా తరపున ఆ అబ్బాయికి న్యాయం చేయాలనుకున్నాం, న్యాయం చేసేసాం, అయిపోయింది. కానీ దీని గురించి మాట్లాడాలి. నిజంగా నాన్ వేషణ అనే వ్యక్తి ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేస్తే ఆ బెట్టింగ్ యాప్స్ చేసిన పర్సన్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అమ్మని, భార్యని గలీజ్గా మాట్లాడే వ్యక్తి. సో మనందరం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ దానివల్ల చాలామంది చచ్చిపోతున్నారని తెలిసి కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం తప్పే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియాలో కానీ ఎట్లా అంటే, ఒక 100 మందిని చంపిన వ్యక్తినైనా అతన్ని నరుకుతాం, అతన్ని చంపుతాం, అతని మీద పగ తీర్చుకుంటాం, కానీ వాళ్ళ ఫ్యామిలీని ఏమనం. అది మన విలువలు, మన సంప్రదాయం, మన యాటిట్యూడ్ అలా ఉంటుంది. సో ఎవరైనా ఆ పర్సన్ అంటకుండా వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాం. కానీ ఈ నాన్ వేషణ అనే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ నుంచి భయ్యా సన్నీ యాదవ్, విఆర్ రాజా, ఇంకా దీప్తి సునైనా అమ్మాయి అని కూడా చూడకుండా శివజ్యోతి, V6 శివజ్యోతి, వీళ్ళందరినీ చాలా కఠినంగా అసలు ఆలీ భార్యని మీ అమ్మని పండబెట్టు అని చెప్పేసి ఇమ్రాన్ అన్నని, సో భయ్యా సన్నీ యాదవ్ మీ అమ్మని పెట్టు అని చెప్పేసి, మీ భార్య వేరే వాడితో పడుకుంటుంది అని చెప్పేసి, ఇలాంటి ఎన్ని మాటలున్నా కూడా సో అంటే నాన్ వేషణ అనే వ్యక్తి చాలా ఫేమస్. దాన్ని చాలామంది చదువుకున్నోళ్ళు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు అందరూ చూస్తారు. ఏ తక్కువగా ఉన్న వాళ్ళు చూడరు, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చూస్తారు. అలాంటిది అందరి ముందు కూడా అలా ఆయన మాట్లాడి ఆ ఫ్యామిలీని డిప్రెషన్కి వెళ్ళేటట్టు చేసిండు. సో వాళ్ళకి తెలిసే చేశారు, వాళ్ళు చేసింది తప్పే. అయినా కూడా మాట్లాడినా కూడా మనందరం సపోర్ట్ చేసినాం. ఎందుకు? సో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ సపోర్ట్ చేశారు కాబట్టి మనం మాట్లాడినాం. కానీ ఇప్పుడు అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళని చిట్టి చెల్లి, ఆ చెల్లి, ఈ చెల్లి, మా పెద్ద చెల్లి కోపం ఎక్కువ, తప్పు లేదు, క్షమించండి, కష్టపడి పైకి వచ్చారు, ఆయనే అన్నాడు బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చారని. బెట్టింగ్ యాప్స్ వల్ల నుండి పచ్చళ్ళు పెట్టుకున్నారని, పచ్చళ్ళ నుండి ఇట్లా రేజ్ అవుతున్నారు, ఇట్లా కస్టమర్లను రేజ్ అవుతున్నారు, తప్పు లేదు అని అంటాడు. అంటే ఒక మనిషి ఇప్పుడు దీప్తి సునైనా ఉంది. దీప్తి సునైని పచ్చి బూతులు తిట్టిన నాన్ వేషణ అలెక్య చిట్టి పికిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ఎందుకు తిట్టట్లేదు అంటే, చాలామంది ఏమంటున్నారంటే ఈ అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళు క్రిస్టియన్స్, మన నాన్ వేషణ కూడా క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళని చెల్లెలు లెక్క చూస్తుండు అని అంటున్నారు. నాకు కూడా అలానే అనిపించింది. ఎందుకంటే నాన్ వేషణ చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వదలడు, అది వాస్తవం. ఎందుకంటే మనం చైనా పోయినప్పుడు కానీ ఏ కంట్రీ పోయినా కూడా ఎవరిని వదలలేదు. అలాంటి ఇంత ముగ్గురు అందమైన అమ్మాయిలని అన్నయ్య నా చెల్లెళ్ళు అని చెప్పేసి ఒక వకాలత్ పుచ్చుకున్న వకీల్ సాబ్ లాగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. 100 మంది కామెంట్ చేస్తారు, 100 మంది వీడియోలు చేస్తుంటే సోషల్ మీడియాలో తిడతారు, బై దానికి తప్పే ఉంది అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అంత ప్రేమ వచ్చినప్పుడు అంత వదిలేయండి, పాపం వదిలేయండి అంటున్నావు కదా, అంత ప్రేమ మరి నీకు భయ్యా సన్నీ యాదవ్ మీద ఎందుకు రాలేదు, ఇమ్రాన్ మీద ఎందుకు రాలేదు, బబ్బు చిన్న పిల్లగాడి కూడా నువ్వు వాళ్ళ నాన్న చనిపోయడానికి కూడా కారణమైనవు, అప్పుడు నీకు ఎందుకు ప్రేమ రాలేదు? దీప్తి సునైనా మీద ఎందుకు రాలేదు? దీప్తి సునైనా ఇంకా అలెక్య చిట్టి పికిల్స్తో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్. దీప్తి సునైనా అనే అమ్మాయి అలెక్య చిట్టి పికిల్స్తో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్. ఎందుకంటే ఆమె సినిమాల కోసం ఎక్కడో ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఈమె రీల్స్లోనే ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఈమె హై లెవెల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది ఈమెది. సో ఈమె నీకు చెల్లె అంటే ఇది ఎందుకు నువ్వు సపోర్ట్ చేయాలి? మరి నీకు ఏమైనా డబ్బులు అందినాయా? నీకు డబ్బులు ఇచ్చే రేంజ్ అయితే వాళ్ళది కాదు, మరి నీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే నువ్వు కరెక్ట్ లేవు అసలు. ఇంకొకటి నవీన్ గోల్డెన్ బాయ్, ఎవరిని చూడు అంటే ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని కానీ ఇంకా వేరే వాళ్ళని చాలామంది
తిడుతూ ఉంటారు కదా, అంటే చాలామంది లేడీస్ని కించపరుచుకుంటా చాలామందితో మాట్లాడాడు వేరే అమ్మాయిని. కాకపోతే ఈయనది రైట్ ఉంది, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నా అంటే ఈయన ఎవరేమనలే. కానీ అలెక్య చిట్టి పికిల్స్కి ఈయన సపోర్టింగ్ ఎందుకు వచ్చిండు అంటే ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తుండు అంటే వాళ్ళ ముగ్గురులో ఎవరైనా క్లోజా, పరిచయమా, ఎందుకు గోల్డెన్ బాయ్ దీని మీద వాళ్ళని వదిలేయండి అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు అంటే వీళ్ళు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అని. ఇప్పుడు అలెక్య చిట్టి పికిల్స్ చేసింది తప్పు, 100% తప్పు. సో కాబట్టే సోషల్ మీడియా అందరూ ఒకటే చేసుకున్నారు. లేకపోతే సోషల్ మీడియా అనేది నువ్వు నాన్ వేషన్ అనే వ్యక్తి, నువ్వు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మల్ని తిట్టినా కూడా మేము సపోర్ట్ చేసినాం. ఎందుకంటే నువ్వు చేసేది నీ వే కరెక్టు, నువ్వు పోయే విధానం కరెక్టు, కాకపోతే నీ మాట్లాడే బూతులు తప్పు, కానీ నువ్వు పోయే విధానం కరెక్ట్ కాబట్టి నీకు సపోర్ట్ చేసినాం. మరి అలెక్య చిట్టి పికిల్స్ మీద నీకెందుకు ఆ అక్క చెల్లెల మీద ప్రేమ ఎందుకు వచ్చింది? నువ్వెందుకు వాళ్ళని సపోర్టుగా మళ్ళీ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ తిట్టుకుంటా మాట్లాడినావు అంటే కామెంట్స్ గలీజ్గా చేస్తే రేజ్ అయిపోతారా? ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ మీద రేజ్ అవ్వడం తప్పులేదు, అలాంటప్పుడు బ్లాక్ చేయాలి. అంతేగాని ఇట్లా లంజోడక గింజోడక అని చెప్పి మాట్లాడేదాన్ని వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? నాన్ వేషణ కరెక్ట్ కాదు, నిజం చెప్తాను కదా. మొన్నటిదాకా నేనే సపోర్ట్ చేసిన, ఇప్పుడు చెప్తాను కదా, నాన్ వేషణ ఆయనకి ఇష్టం ఉంటేనే సపోర్ట్ చేస్తాడు. అసలు ఈ భయ్యా సన్నీ యాదవ్ని, ఇమ్రాన్ని వీళ్ళందరినీ తొక్కడానికి కారణం పర్సనల్ గజ్తోనే తొక్కిండు. కాకపోతే జనాల్ని అంటే వాడుకున్నాడు, కానీ వాడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నాశనం అయిపోయడానికి భయపడ్డారు కాబట్టి తప్పులేదు. అన్వేషణ ఈ అలెక్య చిట్టి పికిల్ విషయంలో ఎక్స్పోజ్డ్ అయ్యిండు. సరే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని ఇప్పుడు ఏమనట్లేదు. వాళ్ళు ఒక 3 వీడియోలు ఆడియోలు రిలీజ్ అయినా, 4 ఆడియోలు రిలీజ్ అయినా, 4 ఆడియోల్లో బూతులు తిట్టారు, అమ్మాయి అబ్బాయి చూడకుండా తిట్టారు, తర్వాత తప్పు చేశారని చెప్పారు, క్షమించారు, ఓకే. కానీ ఇప్పుడు ఈయన వకాలత్ పుచ్చుకొని నాన్ వేషన్ ఏమంటుండు, వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ మానేశారు, వాళ్ళు వేరే లడ్డూల బిజినెస్ పెట్టుకుంటున్నారు, వాళ్ళని వదిలేయండి అని చెప్పి నువ్వేంది? నువ్వు సొంత అన్నవా? నీకేం సంబంధం? నీకు ఎట్లా పరిచయం వాళ్ళు? నీకేం సంబంధం? కానీ నువ్వు సరే ఇప్పుడు అందరినీ ఒక విధంగా చూడాలి. మరి దీప్తి సునైనా ఎందుకు క్షమించి వదిలేయలేదు? వీళ్ళని క్షమించి వదిలేయమంటున్నావు కదా, దీప్తి సునైనా ఏం పాపం చేసింది? ఆమెను ఎందుకు క్షమించి వదిలేయమని చెప్పలేదు? అసలు నువ్వు అలెక్య చిట్టి పికిల్స్ మీద నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి తెలిసింది నీకు, నువ్వే అన్నావు తెలిసిందని. తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని పర్సనల్గా తిట్టకుండా వీడియో చేసి ఎందుకు తిట్టలేదు? నువ్వు వీడియో చేసి ఎందుకు తిట్టలేదు? నీకు వాళ్ళకి ఏం సంబంధం? నవీన్ గోల్డెన్ బాయ్ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నీకేంది సంబంధం? ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నేను తప్పులేదు. మరి అందరినీ తిట్టి వాళ్ళని ఎందుకు సపోర్ట్? నాన్ వేసిన వీడియోలు వెళ్ళక ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసిండు, వాళ్ళ దగ్గర నుంచి ట్రై చేసిండు, వాళ్ళని ఎక్స్పోజ్ చేసిండు, చాలా వ్యూస్ అయితే సంపాదించుకున్నాడు, మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాన్వేషణ మీద కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్ని ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అమ్మల్ని తిడితే ఎవరైనా సరే అమ్మని తిడితే, వాడు శత్రువు అయినా సరే వాళ్ళ అమ్మని తిడితే మాత్రం ఈ హిందూ సమాజంలో కానీ, ముస్లిం సమాజంలో కానీ, క్రిస్టియన్ సమాజంలో కానీ ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకంటే అమ్మ ఎవ్వడికైనా అమ్మే. ఆలీ గారి వైఫ్ని ఎంత ఘోరంగా మాట్లాడిందంటే, ఆలీ గారి వైఫ్ని ఘోరంగా తిట్టిండు.